ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను తల్లి, రానున్న రాజయోగం 7 జన్మల అదృష్టం, ఈ రహస్యం చూడగానే వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, బాబాగారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే మన జీవితంలో రాబోయే రాజయోగం 7 జన్మల అదృష్టమని బాబాగారు అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది మన జీవితానికి ఉపయోగకరమైనదన్నటువంటిది సందేశం ఇది అనే చెప్పాలి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఈ చిన్న కథని ఇప్పుడు మనం వినాల్సిందే. అనగనగా ఒక నైమిక అరణ్యం. ఆ అరణ్యంలో సంబాల అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి కోరిన రూపం ధరించే ఒక విలువైన మంత్రశక్తి ఉంది. అయితే అప్పటికే అతను వేల సంవత్సరాల భూమిపై జీవించిన అతనికి ఆ రాక్షస జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలి అనుకుంటాడు. కానీ ఎలా చావాలో అతనికి అర్థం కాదు. అప్పుడు ఆ రాక్షసుడు మనసులో ఇలా అనుకుంటాడు, అబ్బా ఎంతకాలం ఇలా రాక్షస జీవితాన్ని గడపాలి, నాతో ఉన్న వారంతా కూడా చనిపోయారు, ఇక నాకు ఆ కుటుంబంలో స్నేహితులు మనుషులు నా అన్నవారు ఎవరూ లేరు, అసలు నా బ్రతుక్కి అర్థమే లేదు, అందుకే ఇక నేను ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది, కానీ ఎలా చనిపోవాలి అని సంబాల ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనుషుల్లాగా మామూలుగా చనిపోవడానికి అతని దేహం చిన్నదేమీ కాదు, ఒక కొండంత ఆకారంలో ఉంటుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఎంత ఆలోచించినా ఎలా చావాలో నాకు అర్థం కావటం లేదు, అదిగో ఆ ఎత్తైన కొండ మీద నుండి చనిపోదామా అంటే ఆ కొండపై నుండి కిందకి దూకి నాకు ఒక్క అడుగు చాలు, కాబట్టి దానివల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు, ఇక సముద్రంలో పడి చేస్తామా అని అనుకుంటే ఈ సముద్రం లోతు కూడా నా మోకాలి లోతు వరకే వస్తుంది, పోనీ నాకు ఎలాగో ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంది కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోకి మారి వారిలాగా ఆత్మహత్య చేసుకొని చనిపోదాము అనుకుంటే ఆ రూపంలో చావటానికి ప్రయత్నించిన నిమిషం ఆ ప్రమాద పరిస్థితుల్లో నా అసలు రూపం నాకు వచ్చేస్తుంది, మరి ఇక నేను ఎలా చావాలి ఎలా అని అంటూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. సంబాల అయితే అతను ఎంత ఆలోచించినా చనిపోవడానికి మార్గం అయితే దొరకదు. ఇలా ఉండగా ఒకసారి ఆ అడవిలోకి మహా తేజస్సు అయిన హిమాలయాల్లో తపస్సు చేసిన ఋషి వస్తాడు. ఆయన తేజస్సు చూసి ఈ సంబాల ఇలా అనుకుంటాడు, ఈ ఋషి ఎవరో కానీ ఆయనలోని తేజస్సును చూస్తుంటే తప్పకుండా నా సమస్యకు పరిష్కారం చెప్పగలడు అనుకుంటాడు. ఇతన్ని అడిగి ఎలాగైనా సరే ఈ రాక్షస జన్మ నుండి విముక్తి పొందాలి, కాకపోతే ఇప్పుడు ఇంత పెద్ద దేహంతో ఆయన ముందరకు వెళితే బహుశా ఆయన నాకు సహాయం చేయకపోవచ్చు, కాబట్టి మనిషి రూపం ధరించి ఆయన వద్దకు వెళ్తాను అని వెంటనే సంబాల తన రాక్షస రూపం నుండి మనిషి రూపంలోకి మారిపోయి ఆ ఋషి ముందరకు వెళ్ళి ఆయన దగ్గర ఇలా అడుగుతాడు, అయ్యా నేను ఒక భయంకరమైన రాక్షసుడిని, నా పేరు సంబాల, ఎంతో కాలం నుండి నాకు ఒక సమస్య వేధిస్తుంది, దానికోసమే మీ వద్దకు వచ్చాను అని తనను తాను చేసుకుంటాడు. అయితే తన రాక్షసుడు అని చెప్పినా కూడా ఆ ఋషి మాత్రం ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా అడుగుతాడు, చెప్పు నాయన, నాతో ఏం పని ఉంది, నాకు చేతనైనంత సహాయం నీకు అందిస్తాను అని చెప్పటంతో ఆ రాక్షసుడు తన సమస్యని మొత్తం చెప్పుకొని తాను ఇక బ్రతకలేనని, తాను చనిపోవటానికి ఒక మార్గం చూపించమని అడుగుతాడు. అప్పుడు ఋషి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు, నాయనా నీ సమస్యకు
నీ సమస్య నాకు అర్థమైంది. నువ్వు చనిపోవాలి అనుకోవటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవి రాక్షసులకు రోజులు కావు. మీ రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు నీ జీవితం చాలించాలి అనుకోవటం మంచిదే కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది. నువ్వు ఇప్పటికిప్పుడు బలవంతంగా చనిపోతే నీకు మిగిలిన ఆయుష్ వల్ల మరలా నువ్వు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మరో జన్మ అమ్మో నా వల్ల కాదు స్వామి, నాకు మోక్షం దొరికే అవకాశం లేదంటారా? నీ కర్మఫలం పూర్తయ్యే వరకు నువ్వు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. కాబట్టి ఉంటే ఈ రాక్షసుడిగానే మిగిలిన నీ ఆయుద్ధాన్ని పూర్తి చేసుకోలేకపోతే చనిపోయి మరో జీవిగా జీవించాల్సి ఉంటుంది. అమ్మో ఇక నేను రాక్షసుడిగా జీవించలేను స్వామి, మరో జన్మ ఎత్తడమే మేలు అనిపిస్తుంది. సరే అయితే నీకు ఏ జన్మ కావాలో కోరుకోనైనా నీకు ఈ రాక్షస జన్మ నుండి విముక్తిని కలిగిస్తాను అని ఆ ఋషి అనగానే సంబాలకు ఏ జన్మ కోరుకోవాలో అర్థం కాక ఆ ఋషిని ఇలా అడుగుతాడు. స్వామి, ఈ జన్మ నుండి నాకు విముక్తి పొందాలి అని ఉంది. కానీ మళ్ళీ ఏ జన్మ ధరించాలో అర్థం కాకుండా ఉంది. తేల్చుకోలేకపోతున్నాను. ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి అని అడగడంతో ఆ ఋషి ఒక చిన్న నవ్వు నవ్వి రాక్షసుడితో ఇలా అంటాడు. సరే అయితే ఈ భూమండలంలో అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. నువ్వు అదే కోరుకో. మిగిలిన ఆయుష్ని మానవ జన్మగా పరిపూర్ణం చేసుకో అని సంబాలతో అంటాడు. అది విన్న సంబాల మానవ జన్మ అని అనగానే కొంత తటాపటాయించి ఋషితో మళ్ళీ ఇలా అంటాడు. స్వామి, మీరున్నటువంటి ఆ మానవ జన్మ ఎత్తడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే అంతకంటే ముందు అసలు ఈ మానవులు ఎలా ఉన్నారు, ఆ మానవ జీవితంలోకి ఆ రూపంలోకి ఎలా తీర్చుకోవాలనుకుంటున్నాను. సరే నాయనా, అయితే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అలాగే కానివ్వు. మానవుల మధ్య కొంతకాలం జీవించి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పడంతో సంబాల అక్కడ నుండి బయలుదేరి ఒక నగరానికి వెళ్ళి మానవ రూపాన్ని ధరించి మానవుల మధ్య తిరుగుతాడు. అక్కడ ఒక ఇంట్లో ఉండి మనుషుల్ని గమనిస్తూ ఉంటాడు. ఆ మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. దాంతో ఇలా అనుకుంటాడు, నిజమే, ఈ మనుషులందరూ ఎంతో సౌమ్యంగా సమాజం కోసం తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తున్నారు. నేను ఈ రాక్షస జన్మని విడిచి వీరిలాగా జీవిస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉండగా ఆ నగరానికి రంగస్వామి అనే ఆ నగర రాక్షసుడు వస్తాడు. అతన్ని చూడ్డానికి చాలా గంభీరంగా ఉండటం, అతని చుట్టూ ఉన్నవారు అతన్ని గౌరవిస్తూ ఉండటంతో అతని గురించి తెలుసుకోవాలని సంబాల తన ప్రక్కన ఉన్న వ్యక్తిని ఇలా అడుగుతాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు అతన్ని అంతలా గౌరవిస్తున్నారు? ఓహో, అతని గురించి మీకు తెలీదా? అతను నగరానికి రాక్షసుడు, రంగస్వామి యోధుడు, వీరుడు. అతను ఏ నగరంలో ఉన్నంత వరకు ఎవరికైనా ఏ ఆటంకము రాదు. ఈ నగరంలో ఉన్నంత వరకు మాకు కూడా ఎలాంటి ప్రమాదము ఉండదని మా నగరవాసులకు గట్టిగా నమ్మకం. అందుకే అతనంటే అందరికీ అంత గౌరవం అని చెప్పడంతో రంగస్వామి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి సంబాల అతని వద్దకు వెళ్తాడు. అయ్యా, మీరేనా రంగస్వామి? అంటే మీరు గొప్ప యోధుడిని, వీరుడిని అందరూ అంటున్నారు. అవునవును, నువ్వు నా గురించి తెలుసుకున్నది నిజమే. ఈ నగరాలలో ఏకైక యోధుడిని నేనే. నేను ఎక్కడ ఉన్నా అక్కడ సుభిక్షంగా ఉంటుంది. ప్రాంతం ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే శత్రువుల గుండెల్లో ఫిరంగులు మోగుతాయి. ఇటువైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారు. అసలు నేనంటే ఎవరనుకుంటున్నావు? అంటూ రంగస్వామి తన శక్తి సామర్థ్యాల గురించి అన్ని సంబాల దగ్గర ఎన్నో ప్రగల్భాలను పలికి చివరకు అంతెందుకు,
చివరికి అంతెందుకు, ఒకప్పుడు ఆ విక్రమార్కుడు ఇటువంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెబుతూ ఉంటారు. కానీ దొరికితే మాత్రం ఎటువంటి రాక్షసునైనా చీల్చి చెండాడే గుణం నాలో కూడా ఉంది అని మరింత ప్రగల్భాలను పలికేసరికి సంబాలకు ఎక్కడా లేని కోపం వచ్చి తనలో తాను ఇలా అనుకుంటాడు. నేనేదో సాధారణ వ్యక్తిలాగా వీళ్ళలో కలిసి బతకను అని అనుకుంటే వీడేంటి రాక్షసులనే చంపాలి అనుకుంటాడు. వీడు ఇంత మాట అన్న తర్వాత కూడా నేను ఇంకా ఇలా మనిషి రూపంలో ఉంటే అది నా రాక్షస జాతికే అవమానం. వీడి సంగతి ఏంటో చెబుతాను అంటూ మానవ రూపంలో ఉన్న సంబాల ఒక్కసారిగా బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయి ఆ రంగస్వామికి అసలు రూపం చూపిస్తాడు. అది చూసి నిలువున వణికిపోయి రంగస్వామి, అయ్యయ్యో నువ్వు రాక్షసుడివా? నీ గురించి నిజం తెలియక ఏదేదో మాట మాట్లాడాను. నన్ను క్షమించేయి, వదిలేయి. నేను మళ్ళీ నీకు కనబడను. అదేంటి ఇప్పటి వరకు నాలాంటి రాక్షసుడు కనిపిస్తే ఏదో చీల్చి చెండాడుతాను అన్నావు కదా, మరి ఎంతలోనే ఏమైంది? నువ్వు మనసులో పెట్టుకోకు. ఏదో నా గురించి కొంచెం గొప్పగా చెప్పుకుందాం అనుకున్నావు. అది నిజం కాదు. నన్ను క్షమించండి అని వేడుకోవడంతో సంబాల వికృతంగా నవ్వి రంగస్వామితో ఇలా అంటాడు. సరే అయితే నువ్వు నా చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి నా కాళ్ళకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. మరొక మాట, ఇంకొకసారి ఇలా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించటంతో ఆ రంగస్వామి వణికిపోతూ ఆ రాక్షసుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి కాళ్ళ మీద పడతాడు. దాంతో శాంతించిన సంబాల, సరే ఇకపో, మళ్ళీ నాకు ఎప్పుడూ కనబడకు అని చెప్పడంతో రంగస్వామి అక్కడ నుండి పారిపోతాడు. ఇక ఈ సంగతితో మనుషుల ప్రతాపంతో పాటుగా తెలుసుకున్న సంబాల ఈ మనుషుల ప్రతాపం గురించి కూడా నేను ఏదో ఊహించి వస్తే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, సరే మరో 2 మనుషులను కూడా చూద్దాం, తర్వాత ఏ మనిషి జన్మెత్తాలో వద్దా అని నిర్ణయించుకుందాం అని సంబాల అక్కడి నుండి మాయమైపోయాడు. ఆ నగరంలోని ఒక శ్రీమంతుడి ఇంటికి వెళ్తాడు. అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ శ్రీమంతుడు పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు చాటుగా వింటాడు ఈ సంబాల పేరయ్య. నీకు తెలియనిది ఏముంది? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. అయ్యా, నీ కూతురికి ఉన్న అందానికి ఎవరైనా సరే కళ్ళకి అద్దుకొని పెళ్లి చేసుకుంటారు. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి. నేను రేపు ఉదయమే ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అయ్యా అని పేరయ్య వెళ్ళిపోతాడు. అయితే అప్పటి వరకు ఆ మాటలు విన్న సంబాల ఇలా అనుకుంటాడు. అసలు ఈ శ్రీమంతుడు నాలాంటి ఒక రాక్షసుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడా లేదా తెలుసుకుందామని వెంటనే ఒక అందమైన యువకుడి రూపంలో మారిపోయి ఆ శ్రీమంతుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నన్ను పెళ్ళిళ్ళ పేరయ్య పంపించారు. మీ అమ్మాయి గురించి విన్నాను. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్ళాడతాను అని అనడంతో ఆ శ్రీమంతుడు మాయా రూపంలో ఉన్న సంబాలను అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెబుతాడు. లేదయ్యా, నీతో మాట్లాడిన తర్వాత ఎందుకో నువ్వు మా అమ్మాయికి సరైన జోడీవి కాదు అనిపిస్తుంది. కాబట్టి నేను మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు. అతను కరాఖండగా చెప్పడంతో మళ్ళీ సంబాలకు ఎక్కడా లేని కోపం వచ్చి తన రూపం అందమైన యువకుడి నుండి భయంకరమైన రాక్షసుడి రూపంలో మారిపోయి శ్రీమంతుడిని బెదిరిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పు, మీ అమ్మాయిని నాకు వివాహం చేస్తావా లేక నీ ప్రాణం తీయమంటావా అని అడుగుతాడు. అయితే ఊహించని ఈ పరిణామానికి శ్రీమంతుడు నిలువున వణికిపోతూ, నువ్వు అడిగినట్లే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను, నన్ను వదిలిపెట్టేయి బాబు అని వేడుకోవడంతో ఆ సంబాల భయంకరంగా నవ్వి
శ్రీమంతుడితో ఇలా అంటాడు, భయపడకు, అసలు మీ మనుషులు ప్రేమాభిమానాలకు ఎంత విలువనిస్తారో తెలుసుకుందామని వచ్చాను. నేను రాకముందు వరకు నీ కూతురిపై ప్రేమతో మంచి సంబంధం తీసుకొచ్చి ఆమెకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇక నేను ఒక రాక్షసుడిని అని తెలిసి నువ్వు కూడా నీలో ప్రాణభయం అనేది మొదలయ్యేసరికి నీ కూతురి మీద ఉన్న ప్రేమ పోయి నాలాంటి రాక్షసుడికి కూడా ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డావు అంటే నీ కూతురి మీద ప్రేమ కంటే నీ ప్రాణమే నీకు ఎక్కువైంది. సరేలే, ఇక వస్తాను అని మనుషుల్లో ఉండే ప్రేమాభిమానాల గురించి తెలుసుకున్న తాను బిగ్గరగా నవ్వి అక్కడ నుండి మాయమైపోతాడు. ఇక చివరిగా అదే నగరంలో ఉన్న శివశాస్త్రి అనే మహాభక్తుడి వద్దకు వెళ్తాడు. ఈ శివశాస్త్రి ఎప్పుడూ నిత్యం తన ఎంట దేవుడికి పూజలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఆ దేవుడి సేవలో నిమగ్నమై ఉంటాడు. ఇక ఇతని ఇంటికి జనం ఇతనిపై ఉన్న నమ్మకంతో తండోపతండాలుగా వచ్చిపోతూ ఉంటారు. మరి ఇతను నా పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడో చూద్దామని అనుకొని ఆ రోజు రాత్రి శివశాస్త్రి ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి వేల సంబాల తన నిజరూపంలో శివశాస్త్రి ముందుకు వెళ్తాడు. అయితే ఒక్కసారిగా శివశాస్త్రి ఆ బ్రహ్మ రాక్షసుని చూసి వణికిపోతాడు. అది చూసి సంబాల ఇలా అంటాడు, ఏంటి ప్రతిరోజు తప్పనిసరిగా నిత్యం ఆ దైవనామస్మరణంలో ఉండే నువ్వు కూడా నన్ను చూసి వణికిపోతున్నావా? నీ దేవునిపై నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు? నేను నా దేవుణ్ణి పూర్తిగా నమ్ముకున్నాను, మరి ఎందుకు వణికిపోతున్నావు? నీకు నీ దేవుడిపై నమ్మకం ఉంటే నీ ప్రాణంపై ఆశ ఎక్కువగా ఉంది, అందుకే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు. లేదంటే నీ భారం అంతా ఆ దేవుడిపై వేసి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేవాడివి. నువ్వు చేస్తుందంతా ప్రజల కోసం, నీ పేరు కోసం చేసే పూజలే తప్ప నిజంగా ఆ దేవుడి సేవ కాదు. అందుకే నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావులే. లేదు లేదు, నాకు నా ప్రాణభయం అస్సలు లేదు. సరే, అది చూద్దాం. అయితే ఇప్పుడు నేను వదిలిపెట్టాలి అంటే నువ్వు నాకు జేజేలు కొట్టాలి, లేదా ఇప్పుడు నేను నీ ప్రాణాలను తీసుకుపోతాను అని చెప్పడంతో ఆ శివశాస్త్రి మరింత వణికిపోయి సంబాల చెప్పిన విధంగా చెప్పినట్టు చేస్తాడు. దాంతో సంబాల పెద్దగా నవ్వి అక్కడ నుండి మాయమైపోతాడు. అలా మనుషుల యొక్క భక్తి గురించి కూడా అతనికి అర్థమవుతుంది. ఇక అనగా ఆ ఋషి వద్దకు చేరుకున్న సంబాల ఇలా అంటాడు, స్వామి, తమరు మానవ జన్మ ఉత్తమమైనది అన్నారు, కానీ మనం ఈ మనుషులు ఒట్టి అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలను తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికత సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా ఒక బోటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనులపై కూడా వారికి నమ్మకం లేదు అంటూ తను చూసినవన్నీ చెప్పుకొస్తాడు. సంబాల అంతా విన్నాక ఆ ఋషి ఇలా అంటాడు, సరే నాయనా, మనిషి జన్మ కాకపోతే ఇక నువ్వు ఏ జన్మ కోరుకుంటావో చెప్పు మరి అని ఋషి అడుగుతాడు. అప్పుడు సంబాల ఇలా అంటాడు, నేను మనిషి జన్మ కాదు అని ఎప్పుడు చెప్పాను? నేను మానవ జన్మనే పొందాలి అనుకుంటున్నాను అని సంబాల అనగానే ఋషి కాస్తంత ఆశ్చర్యపోతూ, ఏమిటి ఈ మనుషుల గురించి ఇంత తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మనిషి జన్మ ఎత్తాలి అనుకుంటున్నావా? ఎందుకో తెలుసుకోవచ్చా? అవును, ఎందుకంటే ఎంత బూటకంగా జీవిస్తున్నా కూడా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులు ఉన్నా సరే నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, కానీ ఈ మనుషుల్లో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరంగా ఉంచడానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నీ కూడా పక్కన పెట్టగలరు. ఇక ఒక మనిషిగా జీవించటంలో ఏదో ఆకర్షణ ఉంది. బతికి ఉన్నంత కాలం కూడా జీవనాక్ష ఉంది. మానవ జన్మ నాకు నచ్చింది, అందుకే మనిషిగానే పుట్టాలి అనుకుంటున్నాను అని సంబాల చెప్పడంతో ఆ ఋషి మంత్రజాలం చల్లగానే సంబాల రాక్షసుడిగా అంతమైపోయి అదే నగరంలో
ఎక్కడో ఒక కుటుంబంలో మనిషిగా పుడతాడు. అలా రాక్షసుడిగా కోల్పోయిన అన్ని భావోద్వేగాలను మనిషిగా అతను అనుభవించాలి అనుకుంటాడు, అనుభవిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే, ఒక్కసారి జీవితంలో అవకాశం అనేది వస్తుంది. దానిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, వినియోగించుకోవాలి. రానున్న రాజయోగాన్ని ఎప్పటికీ మనం అదృష్టంగానే భావించి మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనిషి ఆశావాది అని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఇంకా చెప్పాలంటే మనిషిని ఒక ఊసరవెల్లి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఊసరవెల్లి ఏ విధంగా తన రంగులను మార్చుకుంటూ ఉంటుందో, అదేవిధంగా మనిషి జీవితంలో కూడా తన అవసరాలను, తన కోరికలను మార్చుకుంటూనే ఉంటాడు. ఏది కనిపించినా అది కావాలి అనుకుంటాడు. ఎవరు ఎలా బ్రతికినా వారిలాగా బతకాలి అనుకుంటాడు. ఆ విధంగా మనిషికి అద్దె లేదు. ఇకపోతే ఆశ అంటారా? ఆశ అన్నది కూడా అంతులేనిది. దైవం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ఒక్కసారి దైవాన్ని పూర్తి విశ్వాసాలతో శ్రద్ధ భక్తిగా మనం నమ్మితే ఆ భగవంతుడు దేన్నైనా ఎదిరించే శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు. కాకపోతే అది అందరి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను సాయి భక్తున్నే, నేను సాయి భక్తురాలినే అని అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సాయి చమత్కారాలు జరుగుతాయా, సాయి లీలలు జరుగుతాయా అంటారా? అసలు మా ఇంట్లో సాయి మిరాకిల్ జరిగింది అంటారు. మరి అందరూ సాయి భక్తులే అయినప్పుడు అందరి ఇళ్లల్లోనూ ఎందుకు సాయి చమత్కారాలు జరగవు? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు జరగవు అని. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో అసలు మనం అడుగుతున్న కోరికలు తీరడంలోనే తెలుస్తుంది. మనం ఏదైనా ఒక కోరిక కోరితే వెంటనే తీరకపోతే ఆ భగవంతుని నిందిస్తూ ఉంటాము. అది ఎంత తప్పో తెలుసా? అసలు ఆ కోరిక తీరకపోవటానికి కారకులేంటి? మనమే కదా. మనం తప్పు చేసి భగవంతుణ్ణి నిందించడం ఏంటి? అలా చేయకూడదు. తప్పుని మనం తెలుసుకొని సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా. భగవంతుడు ఎప్పుడూ దారి చూపిస్తాడు. ఆ దారిలోనే ఎన్ని ముళ్ళబాటలు వచ్చినా మనం ఎదుర్కోవాల్సిందే తప్పదు. దాన్ని తప్పించుకొని ఆ దారి కాదు, దొడ్డి దారిలో పోతామంటే అవుతుందా? ఆ దొడ్డి దారిలో అన్నీ ఎడబాట్లే. ఇక ఎలా కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ భగవంతుడు నీకే వదిలేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం అంటారు. కాస్త ఆలోచించండి బాబాగారు. ఎప్పుడూ మనతోడే ఉంటారు, నమ్మిన వారికి నమ్మినంత అండ అంటారు మన పెద్దలు. అవునా కాదా? మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే ప్రతి సాయి భక్తుడు కొడతారని, ఆయన ఒక్క లైక్ చేసి బాబా ఆశీస్సుల్ని ప్రతి ఒక్కరూ పొందుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని తోటి సాయి భక్తులకి కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళైతే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.